పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పాదరక్షలు సరఫరా చేయనున్నట్లు ఆర్గనైజేషన్ డైరెక్టర్ చెన్నా త్రికాల వివరించారు. స్థానిక సచోతి నగర్ లోని తన నివాసంలో ఆమె తన తండ్రి చెన్నా జనార్దన్ రావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం పాఠ్య పుస్తకాలు ఇస్తోందని, కానీ వారికి చెప్పులు కానీ పుస్తకాలు పెట్టుకోవడానికి బ్యాగులు కానీ నోట్ పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు గమనించామని, వారికి ఆ సదుపాయాలు కల్పించడానికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. నేను గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను అండ్ నేను 19 స్కూల్స్ సర్వే చేశాను తాడేపల్లిగూడెం ఏరియాలోనే. అండ్ ముఖ్యంగా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటంటే స్కూల్ బ్యాగ్స్ ఒకటి లేవు అండ్ పాపం పిల్లలు చెప్పులు కూడా అఫోర్డ్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. సో వాళ్ళకి కనీసం ముళ్ళు గుచ్చుకున్నా వాళ్ళు అలాగే కుంటుకుంటూ వచ్చిన పిల్లలు కూడా నేను చూశాను. అండ్ లోకల్గా ఉన్న స్కూల్స్లో వాళ్ళకి బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అండ్ యాజ్ సిటిజన్స్ ఐ థింక్ కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అందరూ. కొంచెం స్కూల్స్ నీట్గా ఉంటే పిల్లలు రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఎవరన్నా డొనేట్ చేయాలనుకుంటే ప్లీజ్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అది ఎవరన్నా కావచ్చు, మీరు హౌస్ వైఫ్ అన్నా కావచ్చు, మీరు కిట్టి పార్టీస్ చేసుకోవచ్చు. నలుగురు వీధిలో ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళు కలిసి కనీసం 10 స్కూల్ బ్యాగ్స్ కొనిపెట్టి మాకు ఇవ్వండి, లేకపోతే మీరే వచ్చి మేము మీ చేత డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కైండ్లీ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్స్ వచ్చి 7799506364. సెకండ్ నెంబర్ వచ్చి 9440695055. తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక 19 స్కూల్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఈ పాప అక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో గుర్తించి, అంటే మినిమం పిల్లలు నోట్స్ పుస్తకాలు లేవు, ప్లస్ ఆ నోట్స్ పుస్తకాలు ఎంతో కష్టపడి రాశాక అవి భద్రపరుచుకునే విధంగా వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్ పెట్టుకునే స్కూల్ బ్యాగ్స్ లేవు. ఆ స్కూల్ నుంచి ఇంటికి నడిచి వెళ్ళేటప్పుడు కానీ, ఇంటి నుంచి స్కూల్కి నడిచి వచ్చేటప్పుడు కానీ వాళ్ళకి పాదాలకి పాదరక్షలు లేవు.